సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. సిలువలో పలికిన మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుడిని కూడా చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అర్థమవుతుందా? ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అర్థమవుతుందా? ఆ గడియ నుండి తన శిష్యుడు యేసు ప్రభు తల్లిని ఏం చేశాడట? తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు ఎంత బాధ అనుభవిస్తున్నాడండి ఆ క్షణంలో. ఎంత బాధ అనుభవిస్తున్నాడు, ఎంత బాధ, భయంకరమైన బాధ, భయంకరమైన ఎండలు, రక్తమంతా దారులుగా కారిపోయింది. ఇక శరీరంలో ఏమాత్రం రక్తం లేని పరిస్థితి, నీరసించిపోయి అలాంటి స్థితిలో కూడా ఆయన తన తల్లి వైపు చూస్తూ ఉన్నాడు. తనను కని నవమాసాలు మోసి ఎన్నో నిందలు పడి, ఎంతగానో ఇబ్బంది పడి, ఎంతగానో యేసు ప్రభు కొరకు బాధ అనుభవించి ఎన్నో విధాలుగా యేసయ్యను కనడానికి సిద్ధపడి, అంతేకాదు ఆయన కొడుతుంటే అలాగే చూస్తూ, ఆయన ఆమె కళ్ళ ముందే చంపేయడానికి సిద్ధపడుతుంటే ఏ తల్లి సహించగలదో ఒకసారి ఆలోచించండి. ఏ తల్లి సహించగలదో ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో, దిక్కుమొక్కు లేని పరిస్థితుల్లో ఆమె ఏడుస్తూ భయంకరంగా నిలబడి ఉంటే ఆ తల్లి బాధను చూస్తున్నాడు ఈ కుమారుడు. ఆ తల్లి బాధను చూస్తున్నాడు ఈ కుమారుడు. ఆయన అంటున్నాడు, తన ప్రియ శిష్యుడు ఎవరైతే నా మాట వింటారో ఆ వ్యక్తితో అంటున్న మాట, ఇదిగో అమ్మా, ఆయన నీ కుమారుడు, ఇక మీదట నేను ఉండను, ఇక నేను నీతో పాటు ఉండను, నేను నీతో పాటు ఇక ఉండను. ఓ ప్రియ కుమారుడా, ప్రియ శిష్యుడా యోహాను, ఇక ఆమె నీ తల్లి, మీ ఇద్దరికి నేను బాధ్యత అప్పచెప్తున్నా, నా తల్లి బాధ్యత నీకు అప్పచెప్తున్నా. ఇదిగో నువ్వేం చేయాలంటే ఇక మీదట నువ్వే నా తల్లిని చూసుకో. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, పరలోకము నుండి వచ్చిన మహనీయుడు ఆయన తన ప్రజలను రక్షించడానికి, అలాంటి గొప్ప దేవుడు ఒక మరియ గర్భంలో ఆయన జన్మించినందుకే ఆయన అంత బాధ్యత కలిగి ఆయన తన తల్లికి అంత విలువిస్తే, ఒక్క ప్రశ్న నేరుగా నిన్ను అడుగుతున్నా, నిన్ను కన్నీ నవమాసాలు మోసిన నీ తల్లికి నువ్వెంత విలువిస్తున్నావు? నీ తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తున్నావు? యేసు ప్రభువారు అదే ఆయన చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాడు. ఆయన నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఆయన చెప్పాడు. ఆయన చెప్పడమే కాక ఆయన చేసి చూపిస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభువారు ఉన్న స్థానంలో నువ్వు ఉంటే ఆ మాట చెప్తావా? అసలు ఈరోజు మంచిగున్నప్పుడే నీ తల్లిని పట్టించుకోవట్లే, మంచుకున్నప్పుడే నీ తండ్రిని పట్టించుకోవట్లే, మంచుకున్నప్పుడే వారిని దిక్కుమొక్కు లేని వారిగా చేస్తున్నావు, మంచుకున్నప్పుడే కనీసం వారికి ఆహారమైనా పెట్టట్లే, మంచుకున్నప్పుడే కనీసం వారికి వైద్యం కూడా సరిగా చేయించలేకపోతున్నావు. నిజంగా యేసయ్య చెప్పినట్టు మనం చెప్పగలమా? ఒక మాట, యేసయ్య ప్రేమించినట్టు తల్లిని ప్రేమించగలిగే వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఎవరూ లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. అప్పటికి నాకు తెలిసి యేసేపు మరణించి ఉండవచ్చు, ఇక తోడు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న ఆ స్త్రీతో చెప్తున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగితే ఏమని రాయబడి ఉంది? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, ఇది ధర్మమే అని చెప్పబడిన మాట ఎంత చక్కగా ఆయన నెరవేర్పు చేస్తున్నారో చూడండి. ఈరోజున ఒక మాట, దేవుడిచ్చిన ఆజ్ఞలోని తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పబడిన మాట యేసు ప్రభు వారు ఎంత చక్కగా నెరవేర్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్మిన నీవు, దేవుని వెంబడిస్తున్న నీవు, దేవుని నమ్ముకున్న నీవైనా నేనైనా మనం ఇది ఫాలో అవుతున్నామా లేదా? మనం దీన్ని ఫాలో అవుతున్నామా లేదా? మనకేం అర్థం కావట్లే, మనకేమీ ఆ విలువ తెలియట్లే. నిజంగా చెప్పండి, ఈరోజు అనుభవిస్తున్న ఆస్తి ఎవరిది? నీ అంతటి నువ్వు సంపాదించావా? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వస్తువులు ఎవరివి? నీ అంతటి నువ్వు సంపాదించావా? ఏదో ఒక తల్లి, ఏదో ఒక తండ్రి
కదా, సంపాదించిందే కదా. ఈ రోజున కోడలుగా వచ్చిన మీరు మీ అత్త మామ సంపాదించింది మీరు అనుభవిస్తున్నారు. కుమారులకు కన్నా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు రక్తము కాచి సంపాదించింది మీరు అనుభవిస్తున్నారు. ఈ రోజున వాళ్ళ ఆ రక్తము కాస్త చెమటగా మారుస్తే ఆ కష్టాన్ని దినాన్ని అనుభవిస్తూ వారినే బయటికి నెట్టివేసి అంత గొప్ప స్థాయికి ఎదిగావంటే నువ్వు యేసుని ఎలా అనుసరిస్తున్నావో నాకు అర్థం కావట్లే. యేసుని ఎలాగా అనుసరించి నువ్వు నడుస్తున్నావో నాకు అర్థం కావట్లే. యేసు ప్రభు వారు నేరుగా చెప్తున్న మాట అదే. ఒక బాధ్యత గుర్తు చేస్తున్నాడు ఈ మాటలో ఏం కనబడుతూ ఉంది మనకి? బాధ్యత. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలో ఉండాలా. ఒకవేళ నువ్వు భర్తగా ఉన్నావా, నీ భర్త బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్తించాలా. నువ్వు ఒక భార్య బాధ్యతలో ఉన్నావా, నువ్వు భార్యగా ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో నీకు చెప్పబడిన ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క ఆజ్ఞను ఖచ్చితంగా అవలంబించాలా. ఒకవేళ కుమారుడు స్థానంలో ఉన్నావా, అయితే కుమారుడు కలిగిన బాధ్యత తప్పక నువ్వు నిర్వర్తించాలా. ఒకవేళ తండ్రి స్థానంలో ఉన్నావా, తండ్రి బాధ్యత ఖచ్చితంగా నువ్వు నెరవేర్పు కలుగు చేయాలా. ఒకవేళ తల్లి స్థానంలో ఉన్నావా, అయితే నువ్వు ఖచ్చితంగా తల్లి బాధ్యత నెరవేర్పు చేయాలి. ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ బంధుత్వంలో ఉన్నా ఆ బంధుత్వపు బాధ్యతను తప్పక నెరవేర్పు చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినాన మనం ఆ రీతిగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడు నేరుగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించకపోతే ఏమవుతుంది అంటే అక్కడే రాస్తూ ఉన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఏమవుతుందట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవిస్తావో, ఎప్పుడైతే విలువగా భావిస్తావో, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఒకవేళ చేయకపోతే నీ ఆయుష్ మూడుతుంది అని ఖండితంగా దేవుడు చెప్తున్నాడు. ఈ లోకములో ఒకవేళ నువ్వు సుఖాలు అనుభవించవచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోకపోయి ఒకవేళ నీ సుఖానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. రేపటి దినాన పరలోక రాజ్యము చేరక మునిపే దేవుడు తీర్పు దినాన నీకు శిక్ష విధిస్తాడు. జాగ్రత్త, నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. అందుకే తేటగా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటను ఆలకించాలి, నీ చెవును పెట్టుకోవాలి. మూడవదిగా యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడికి అప్పచెప్పాడు. బాధ్యత ఎవరికి అప్పచెప్తారండి? నమ్మకమైన వాళ్ళకా, దొంగలకా? కొంతమంది చర్చిలో తెగ ఫీల్ అయిపోతారు, నాకు అప్పచెప్పట్లే బాధ్యత, వాళ్ళకే చెప్తారు. దొంగలకి అలా చెప్తారు. నాకు అర్థం కాక ఇట్ట పని చెప్తుంటే అక్కడ తప్పించుకొని పోతావే, నువ్వు పని దొంగవే. ఎలా చెప్తారు నీకు పని? చాలామంది కొంతమంది అనుకుంటారు, మాకే చెప్పాలా, మాకే పొద్దాక మేమే దొరికావా? మీరు దొంగలు కాదురా నాయన, అందుకే మీకు చెప్తున్నారు. హల్లెలూయా. మీరు పడి దొంగలు కాదు, అందుకే మీకు చెప్తున్నారు. హల్లెలూయా. పడి దొంగలకు పని చెప్పాల్సిన అవసరం లే. మీరు నమ్మకమైన వాళ్ళు కనుక మీకు పని అప్పచెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరికి అప్పచెప్పాడు పని? ఎవరికి అప్పచెప్పాడు? నమ్మకమైన శిష్యుడికి. మిగతా వాళ్ళంతా పారిపోయారు. మిగతా వాళ్ళంతా అడిగిపోయారు. మమ్మారు నేను అబద్ధం ఆడాను, నీ కొరకు నేను చచ్చిపోతానేమో కానీ. ఎవరు? పేతురు గారు మాట్లాడిన మాట. మిగతా శిష్యులంతా మేమా? లేదయ్యా అన్న వాళ్ళంతా. కానీ యోహాను ఒక్కడే శిలువ మరణం దగ్గర కనిపిస్తాడు. హల్లెలూయా. యోహాను ప్రియమైన శిష్యుడు, అందుకే యోహానుకి దేవుడు బాధ్యత అప్పచెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. ఒకవేళ మీకు బాధ్యత ఎక్కువగా మీకు చెప్తున్నా బాధపడొద్దు, మీరు సంతోషించండి. నేను ఇలాగే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందేటప్పుడు రాజేంద్ర కుమార్ అయ్య గారు నన్ను నేరుగా తిట్టేవాడు. ఎవరిని అనపోయేటోడు, నన్నే తిట్టేవాడు. నాకు చాలాసార్లు బాధ వేసేది. 10 మందిలో కూడా లేచి నిలబడి తిట్టేవాడు. నేను డైరెక్ట్గానే చెప్తున్నా, ఎందుకంటే ఇది గొప్ప స్థితి కాబట్టి చెప్తున్నా. నేను ఒకసారి బాధపడి నేను వెంటనే ఏడ్చేస్తా. నాకు తెలుసు, నాకు కొంచెం కూడా లోపల దాచుకోను. సంతోషం వచ్చినా దాచుకోను, బాధ వచ్చినా దాచుకోను, ఏది దాచుకోను. వెంటనే ఏడ్చేస్తే ఒకసారి పిలిపించి అంటున్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు నా ఓడివి కాబట్టి నేను నిన్ను గద్దించా. చెప్పు, నువ్వు నా ఓడివి కాదా? నాన్నని పిలుస్తావు కదా, నువ్వు నా ఓడివి కాదా? చెప్పు. మరి కాదంటే చెప్పు, వాళ్ళలాగా నేను నిన్ను కూడా వదిలేస్తా. అప్పుడు అనిపించేది, నిజమే కదా నేను అనిపించేది. ఎన్ని పనులు చేసేదంటే అన్ని పనులు చేసేది. ఎందుకు? నా అనే బంధం. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మనకు బాధ వస్తుంది. కొన్నిసార్లు తిట్టేస్తే బాధ. కొంతమంది పాస్టర్ గారు ఒక మాట అన్నాడంటే కథం, ఇక ఈ దిక్కు కూడా చూడరు. అప్పటిదాకా చేసిన మొత్తం మానేస్తాయి. ఒక దెబ్బ కొట్టినా నువ్వు మాట వినాలా? ఎందుకయ్యా అంటే నా అనుకున్నారు కాబట్టి. మీ అమ్మ మీ నాన్న ఒక మాట అంటే పడట్లేదా? మరి ఆత్మీయ తండ్రి ఒక మాట అన్నా, ఆత్మీయ సహోదరుడు ఒక మాట అంటే పడరు కదా. ఎందుకయ్యా అంటే
మన మేలు కోరే కదా ఒక మాట అనేది అనుకోవాలా. కానీ ఈ దినాన్ని మనం ఆలోచించాలా. ఒకరి తప్పులను ఒకరు క్షమించుకోవాలా, ఒకరినొకరం గద్దించుకోవాలా, ఒకరికొకరం మనం లోబడగలగాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం అనడానికి ఒక సాదృశ్యం. యేసు ప్రభువు వారు తన తల్లి బాధ్యత ఏ రీతిగా నెరవేర్చాడో మనం కూడా భూమి మీద మన బాధ్యతను నెరవేర్చుదుము గాక. ఆమేన్.